నిన్న చేసిన వీడియో చాలామంది చూశారు. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈరోజు కౌన్సిలింగ్‌లో చాయిసెస్ ఎలా పెట్టుకోవాలి, ఏ స్కూల్స్ పెట్టుకోవాలి, ఏ స్టేట్‌కి పెట్టుకోవాలని కూడా చెప్తాను. దీనికంటే ముందు మీకు ఇది ఎలా లాగిన్ అవ్వాలని చూపిస్తున్నాను. ఇక్కడ కనపడుతుంది కదా, న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని. దీంట్లోకి వెళ్ళి మీకు మీకు హాల్ టికెట్లో వచ్చిన రోల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, దాని కింద పిన్ ఉండిద్ది. అది చూపిస్తా ఒకసారి మీకు. ఇక్కడ అగ్రీ కొట్టేసి ప్రొసీడ్ టు అప్లికేషన్. తర్వాత క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఎన్ని ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ చేంజ్ ఎన్ని ఉన్నాయి కదా, ఇవన్నిటి కలిపి ఇక్కడ మీకు చెక్ ఆల్ అని ఉండిద్ది. ఇక్కడ చెక్ ఆల్ అని ఉండిద్ది. దీని దగ్గరికి వెళ్ళి కొడితే మొత్తం అవే తీసేసుకుంటాయి. తర్వాత అగ్రీ కొట్టాలి, ఎస్ కొట్టాలి. తర్వాత ఇలాగా రోల్ నెంబరు, అప్లికేషన్ నెంబర్, అంటే మీకు రోల్ నెంబర్ పక్కన ఉండేది అప్లికేషన్ నెంబర్, అలాగే క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనమాట, డేట్ ఆఫ్ బర్త్. ఆ తర్వాత సెక్యూరిటీ పిన్, ఈ పిన్ మీకు ఏ పిన్ ఏది వచ్చిందో ఆ పిన్ అక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ అని కొడితే రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ అని చెప్పి వచ్చింది. అది చేసిన తర్వాత మీకు మళ్ళీ లాగిన్ చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక లాగిన్ వస్తుంది మీకు సేమ్ ఇట్లాగే. ఈ లాగిన్ దగ్గరికి వచ్చి సేమ్ మళ్ళీ రోల్ నెంబరు, తర్వాత మీకు రోల్ నెంబరు, పాస్వర్డ్. అందులో మీకు పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండిద్ది. ఆ పాస్వర్డ్ కూడా ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. మీ మెయిల్ ఐడికి లేదంటే మొబైల్ నెంబర్కి, రెండింటికి అది దానికి లేదా దీనికి ఓటీపీ అయితే వచ్చింది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ బటన్ కొడితే అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఈ రోల్ నెంబరు, పాస్వర్డ్, ఇలా పిన్ నెంబర్ ఉంటుంది. మళ్ళీ ఎంటర్ చేసిన తర్వాత కింద సైన్ ఇన్ అని ఉండిద్ది ఈ బటన్. ఈ సైన్ ఇన్ బటన్ నొక్కితే మీరు కౌన్సిలింగ్ ఫామ్లోకి వెళ్ళిపోతారు. ఆ ఫామ్లోకి వెళ్ళి ఎలా చేసుకోలేదు అనేది మీకు మొత్తం ఇప్పుడు వివరంగా చూపిస్తాను. చూసి ఒకసారి మీరు కూడా అలాగే చేసుకోండి. ఎగ్జాక్ట్గా నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. మీకు ఇక్కడ కనపడుతుంది కదా అని చెప్పి రోల్ నెంబర్ కొట్టేసి, పాస్వర్డ్ కొట్టేసి, పిన్ నెంబర్ కొట్టేసి సైన్ ఇన్ కొడితే రాదు. ఖచ్చితంగా ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకున్న తర్వాతే మీకు ఆ రోల్ నెంబరు, పాస్వర్డ్, కొత్త పాస్వర్డ్ పెట్టుకుంటారు కదా, ఆ పాస్వర్డ్తోనే లాగిన్ అవుతుంది. లేదంటే మీరు డైరెక్ట్ కొడితే రాదు. అది ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇప్పుడు ఒక అప్లికేషన్ అయితే, ఒక క్యాండిడేట్ అయితే నేను కౌన్సిలింగ్ చేస్తున్నాను. దాన్ని చూసి ఒకసారి మీరు కూడా చేసుకోండి సేమ్ టు సేమ్. ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఫామ్ అయితే వచ్చేసిద్ది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫాము, అప్లికేషన్ ఫాము, ఇక్కడ చూడండి ఒకసారి. రిజిస్ట్రేషన్ ఫామ్, అప్లికేషన్ ఫామ్, కాంటాక్ట్ డీటెయిల్స్, ప్రివ్యూ అండ్ ఫైనల్ సబ్మిట్ అని ఒకటి ఇచ్చారు. మనకు కావాల్సింది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఈ అప్లికేషన్ ఫామ్ ప్రెస్ చేయగానే మీకు ఇలాగా వస్తాయన్నమాట. మీకు పర్సనాలిటీ విత్ డిజబిలిటీ కాదు, ఇక్కడ మీరు కరెక్ట్గా చూసుకోండి ఒకసారి. ఫస్ట్ సెలెక్ట్ స్టేట్ వేర్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ అడ్మిషన్, చూజ్ ఓన్లీ స్టేట్ వేర్ స్కూల్ ఆర్ పార్టిసిపేటింగ్ అని ఇచ్చారు. మీరు ఫస్ట్ దానికి ఆంధ్రప్రదేశ్ అయితే పెట్టేసుకోండి. సెకండ్ వన్ కూడా మీకు సెకండ్ కూడా చూడండి ఒకసారి. సెలెక్ట్ స్టేట్ వేర్ యూ ఆర్ ఇంట్రెస్ట్ టేక్ ఇన్ అడ్మిషన్ అని ఇచ్చారు. ఇంత ముందైతే ఇలా ఇవ్వలేదు, ఇప్పుడు కొత్తగా పెట్టారు ఇట్లా ఈ విధంగా. అందరూ ఆంధ్రాని పెడుతున్నారు, ఆంధ్ర వాళ్ళు అనుకొని ఇలా పెట్టుంటాడు. నేనైతే ఇంకోటి కర్ణాటక అయితే పెడుతున్నాను. ఎందుకు పక్క రాష్ట్రమే కాబట్టి కర్ణాటక పెట్టేస్తున్నాను. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, ఆ బటన్ ప్రెస్ చేస్తే యూ విష్ టు సేవ్ అన్నాడు, ఎస్ కొడితే అయిపోతుంది. కరస్పాండెన్స్ అడ్రస్ అని ఇచ్చారు. మీ అడ్రస్ ఏదైతే ఉందో, ఆధార్ కార్డులో మీ అడ్రస్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే అడ్రస్ పెట్టండి. సేమ్ ఆధార్ కార్డు ఉన్నట్టుగా దింపండి, సరిపోతుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ వచ్చింది కదా, ఈ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ కొడితే మళ్ళీ డూ యూ విష్ టు సేవ్ అన్నాడు, ఎస్ అని కొట్టేసాను. తెలియని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అందరూ చూస్తారు కదా, వాళ్ళు తెలుసుకుంటారు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అందరూ వచ్చేస్తాయి ఒకే చోటకి. ఆ తర్వాత అడ్రస్ అయితే ఏదైతే అడ్రస్
అలాగే ఫోన్ నెంబరు అన్నీ వచ్చేస్తాయి ఒకే చోటకి. సేమ్ అదే డిక్లరేషన్ ఫామ్. ఈ డిక్లరేషన్ ఫామ్ ఒకసారి చెక్ చేసుకోండి, మొత్తం చదువుకోండి. ఈ డిక్లరేషన్ ఫామ్ దేనికి సంబంధించి మొత్తం చదివేసుకోండి, మీకు తెలుస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే సేవ్ అండ్ ఫైల్ సబ్మిట్ అని వచ్చింది. నేనైతే ఫైల్ సబ్మిట్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఇచ్చేసారు, చూస్ ఫిల్లింగ్ ఇచ్చారు. ఓకే, క్యాండిడేట్ ప్రొఫైల్, అవైలబుల్ చాయిసెస్, చాయిస్ ఫిల్లింగ్, చాయిస్ లాకింగ్, సీట్ అలాట్మెంట్, రిజల్ట్ అన్ని ఇచ్చాడు. ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. ఏ 2 రాష్ట్రాలు పెట్టుకుంటే ఆ 2 రాష్ట్రాలకు సంబంధించిన స్కూల్స్ మాత్రమే వస్తాయని చెప్పి అనుకుంటున్నాను. సేమ్ అదే అనుకుంటా ఇప్పుడు జరుగుతుంది. క్యాండిడేట్ ప్రొఫైల్ అంటే ఒకసారి చూడండి, ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్, ఆ క్యాండిడేట్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట ప్రొఫైల్ అంటే. ఆ తర్వాత మనకు కావాల్సింది మెయిన్ ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ ఉంది కదా, ఆ చాయిస్ ఫిల్లింగ్ దగ్గరికి ఆప్షన్లోకి వెళ్ళండి. చాయిస్ ఫిల్లింగ్ ఆప్షన్లోకి వెళ్తే మీకు పాస్వర్డ్ అడిగిద్ది. ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకుంటే ఇక్కడ స్కూల్ లిస్ట్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ మనకి అక్షర విద్యాలయాన్ని ఉన్నాయి కదా, ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. నమేవాళ్ళు, గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఇట్లా ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి ఎలా యాడ్ చేస్తున్నాను. స్కూల్ ఒకటి యాడ్ చేశాను. ఈ స్కూల్ ఒకటి, సారీ ఇది గాయత్రి వద్దు, ఎంఏ వాళ్ళు గాయత్రి వద్దు, గ్రీన్ ఫీల్డ్ ఒకటి యాడ్ చేస్తున్నాను. సంసిత్ స్కూల్ ఒకటి యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి మొన్న చెప్పే కదా, నేను చెప్పిన వీడియోలో శ్రీకృష్ణదేవరాయ ఎడ్యుకేషన్ సొసైటీ అని ఇచ్చారు. ఇక్కడ లిస్టులో ఇది ఇచ్చారు. కాకపోతే కర్ణాటక స్టేట్కి ఒక్క స్కూల్ మాత్రం అందులో చూపించారు. ఇక్కడ 2 స్కూల్స్ చూపిస్తున్నారు. ఇదిగోండి నేను చెప్పే కదా, నేను చెప్పిన దాంట్లో ఉన్న ఆప్షన్లో ఇదే శ్రీకృష్ణదేవరాయ ఎడ్యుకేషన్ సొసైటీ అని. అదైతే అసలు మీరు కర్ణాటకనే పెట్టద్దు. అసలు మనకు ఆప్షన్స్లో ఏదో వచ్చినాయి కానీ పెట్టడం తప్ప ఇంకా అవసరం లేదు మనకి. జేసీక్లో ఒకటి పెడుతున్నాను. మీరు ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ కరెంట్ సెషన్ టైమింగ్ ఎక్స్పైర్డ్ విత్ 70 అంటే దగ్గర 20 మినిట్స్లో ఈ అప్లికేషన్ అదే ఈ చాయిస్ అనేది మొత్తం క్లియర్ చేసుకోవాలి మీరు. లేదంటే ఈ పేజ్ అనేది ఎక్స్పైర్డ్ అయిపోతుంది. ఒకటి నిమిషాలు చెక్ చేసుకొని మీరు మొత్తం ఇలా చాయిస్ అనేది మొత్తం పెట్టేసుకోండి. ఆప్షన్స్ అయితే ఉన్న ఆప్షన్స్ మొత్తం పెట్టాను, అది సేవ్ అయితే తీసుకోలేదు. ఓకే, సేవ్ అండ్ హోమ్కి వెళ్ళిపోయాము. చాయిస్ ఫిల్లింగ్ అయిపోయింది. మనకి ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వ్యూ ఫిల్ చాయిస్ అనమాట. మీరు ఏమేమైతే స్కూల్స్ పెట్టారో ఆ స్కూల్స్ చెక్ చేసుకోవడానికి ఇక్కడ వ్యూ ఫిల్ చాయిస్ అని కొడితే మీరు ఏ స్కూల్స్ అయితే మీరు అప్లై చేసుకున్నారో ఆ స్కూల్స్ అన్నీ ఇక్కడ కనపడుతుంటాయి. ఇదిగోండి టోటల్ నేను 11 ఉన్న స్కూల్స్ మొత్తం పెట్టేశాను. 11 ఫస్ట్ రౌండ్ అనమాట. ఫస్ట్ రౌండ్కి పెట్టేశాను. తర్వాత ఏ స్కూల్స్ పెట్టామనేది మొత్తం ఇక్కడ ఉన్నాయి. 11 స్కూల్స్ అయితే పెట్టేశాను. అది రాకపోయినా ముందైతే ఆంధ్ర పెట్టండి. ఆ తర్వాత పక్క స్టేట్ ఏదైతే ఉన్నా ఆ స్టేట్ పెట్టేసుకోండి. మీరైతే ఎవరు వరీ అవ్వద్దు. మీకు ఎంత ర్యాంక్ వచ్చినా, 5,000 ర్యాంక్ వచ్చినా, 10,000 ర్యాంక్ వచ్చినా, ఎంత ర్యాంక్ వచ్చినా ఫస్ట్ రౌండ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నేను అప్లై చేసిన విధానం బట్టి ఇలా చూసి మీరు అప్లై చేసుకోండి. సేమ్ నెక్స్ట్ వచ్చేది చాయిస్ లాకింగ్ అని ఇచ్చాడు. అది క్లిక్ చేస్తే ఇక్కడ ఇదిగోండి ఇక్కడ వచ్చేసింది చూడండి. ఇంకా యువర్ కరెంట్ సెషన్ ఇచ్చి 19 minutes 20 minutes ఇచ్చారు. దీనికి 20 minutes ఇచ్చారు. మొత్తం నేను పెట్టిన స్కూల్స్ లిస్ట్ అనమాట. నేను ఎన్ని స్కూల్స్ 11 స్కూల్స్ పెట్టాను. ఇక్కడ అగ్రీ టు లాక్ మై చాయిస్ అని ఇచ్చారు కదా, అగ్రీ టు లాక్ మై చాయిస్ అన్నారు. ఐ విల్ లాక్ మై చాయిస్ లేటర్ అన్నారు. అంటే తర్వాత మీరు చేసుకోవచ్చు అనమాట. ఈ స్కూల్స్ చాలే, ఇంకా వేరే స్కూల్ ఎందుకు తర్వాత పెట్టుకుందాం అని ఆలోచన లేకుండా ఇదే స్కూల్ చాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. పాస్వర్డ్ మళ్ళీ అడుగుతుంది. ప్రతి దానికి పాస్వర్డ్ అయితే ఖచ్చితంగా అడిగిద్ది. మీకు చాయిస్ ఫిల్లింగ్ అప్పుడు కానీ, చాయిస్ లాకింగ్ అప్పుడు కానీ ఖచ్చితంగా పాస్వర్డ్ అడుగుతూ ఉంటాయి. మీరు పాస్వర్డ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీకు సీట్ వచ్చేంత వరకు ఖచ్చితంగా పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. లేదంటే ఒక చోట రాసుకోండి మీరు. నేనైతే మొత్తం 11 అయితే నేను పెట్టాను చాయిస్. మొత్తం 11 ఫిల్ అయిపోయినాయి. నాకు ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చిన రాదా అనేది నెక్స్ట్ 12th నేను చెక్ చేసుకోవాలి. సేమ్ అలాగే మీకు కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రింట్ లాక్ చాయిస్ ఉంది కదా, దాన్ని మీరు
డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ విఎస్ స్కూల్స్ అన్నమాట. ఇక్కడ డౌన్లోడ్ ఇక్కడ ఉంది చూసారా, డౌన్లోడ్ లాక్డ్ చాయిస్ లెటర్ అని దీన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు డౌన్లోడ్ అయిపోతే దాన్ని మీరు పీడిఎఫ్ రూపంలో మార్చేసుకోండి. ఇక్కడ ఇలా వచ్చింది అన్నమాట. అప్లికేషన్ మొత్తం చేసుకున్న తర్వాత చివరికి చూడండి నేను ఎలా అయితే అప్లై చేసుకున్నాను సేమ్ టు సేమ్ మీరు కూడా అదే విధంగా. ఈ బాబుకి 5,000 ర్యాంక్ వచ్చింది, అయినా కానీ ఆంధ్రాని పెట్టేశాను. వచ్చింది రాబోతులేదు. మంచి ర్యాంక్ వస్తే ఆంధ్ర ఖచ్చితంగా వచ్చింది. బెటర్ ర్యాంకు రాని పక్షంలో పక్క రాష్ట్రానికి వెళ్ళే ఆలోచన మీకుంటే మీ చాయిస్. ఇంక మీరు అంత దూరం వెళ్తానంటే వెళ్ళొచ్చు. నేను ఏమైనా కానీ నేను ఆంధ్రాలో మాత్రమే పెట్టేశాను. ఆంధ్రాలోనే వస్తే ఆ బాబు వెళ్తాడు, లేదంటే ఉన్న స్కూల్లో చదువుకుంటాడు. ఇంకా బ్యాక్ వచ్చేసి ఇలా సేమ్ ఇలా వచ్చింది. 1-2 సార్లు చెక్ చేసుకోండి. మీకు తెలియకపోతే ఆ కామెంట్ సెక్షన్లో అడగండి ఎలా చేయాలనేది. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలా అక్కడ కాపీ చేసుకొని డైరెక్ట్ అక్కడ పేస్ట్ చేసుకోగానే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. మీకు తర్వాత ఎలా చేసుకోవాలని మొత్తం మీకు చూపించా కదా, సేమ్ టు సేమ్ అలాగే చేసుకోండి. తర్వాత మీకు మొబైల్ నెంబర్ వెరిఫై అని అడుగుతుంది కదా, ఇవి కూడా వెరిఫై. మొబైల్ నెంబర్ ఇక్కడ ఈ మెయిల్ ఐడి అయితే వెరిఫై అయ్యింది, మొబైల్ నెంబర్ వెరిఫై అవ్వలేదు. అది కూడా చేసుకోండి. తర్వాత మొత్తం క్లియర్ కట్గా మీకు సీటు వచ్చేంత వరకు పాస్వర్డ్ కానీ మెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఏది మర్చిపోవద్దు. ఏది మర్చిపోయినా కానీ తర్వాత మీరు ఇబ్బంది పడుతుంటారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకెవరికైనా తెలియకపోతే వాళ్ళందరికీ షేర్ చేయండి ఎలా చేసుకోవాలనేది. 9th క్లాస్ సంబంధించిందే నేను మెయిన్ అనుకొని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను. ఇంటర్మీడియట్ అంటే వాళ్ళ ఇష్టం. 99% ఇంటర్మీడియట్ వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వరు. ఎందుకంటే ఇంటర్మీడియట్కి పక్క స్టేట్కి వెళ్ళిపోతే వాళ్ళు నాన్ లోకల్ కింద కన్సిడర్ అవుతారు కాబట్టి వాళ్ళు తొందరగా వెళ్ళరు. అందుకే నేను ఎక్కువ కూడా దాని గురించి ఆలోచించట్లేదు ఇంటర్మీడియట్ గురించి. మెయిన్ 9th, 10th, 11th, 12th దీనికి ఎక్కడైతే ఆంధ్రాలోనే సీట్ వస్తే చక్కగా లోకల్గా మీకు ప్రయారిటీ ఉంటుంది. మీ అందరికీ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మొత్తం అయిపోయిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, చివరికి లాగౌట్ అయితే చేసుకోండి. మీకు ఏ విధంగా ఆప్షన్స్ పెట్టుకోవాలో మొత్తం చూపించాను ఫస్ట్ నుంచి. సేమ్ టు సేమ్ మీరు అలాగే పెట్టుకోండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా మొత్తం అయిపోయినాక లాగౌట్ చేసుకొని మీకు ఆ రోల్ నెంబరు అలాగే పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి. మ్యాండటరీ అది ఒక చోట రాసుకోండి మొత్తం అయ్యి.